ప్రజాపాలనలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో వార్డు సభ నిర్వహిస్తూ ఉండగా కౌన్సిలర్ భోగన్ సుగుణ కుమారుడు భోగ వెంకటేష్ కారణంగా బ్యానర్ చించివేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మలుగూరి సదయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు సంబంధించిన అధికారులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్ద నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక కొరకు వారి నుంచి దరఖాస్తు స్వీకరించడం జరిగింది. అందులో ఇళ్లు లేని వాళ్లు, గృహం కోసం రేషన్ కార్డు వాళ్లు లేని వాళ్లు, రేషన్ కార్డు కోసం వివిధ పథకాల గురించి దరఖాస్తు స్వీకరించబడి ఉన్నాయి. అయితే గ్రామ సభలో, వార్డు సభల్లో రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్టు మరియు ఇంద్రమ్మ ఇళ్ల లిస్టు ప్రకటించడం జరిగింది. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో 14వ వార్డులో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ భోగన్ సుగుణ కుమారుడు టీఆర్ఎస్ కార్యకర్త భోగం వెంకటేష్ అకారణంగా అవివేకంగా సభ జరిగే బ్యానర్లను చింపుతూ మురుగు కాలువలో వేసి తొక్కుతూ బూతు మాటలు మాట్లాడడం అదే టీఆర్ఎస్ పార్టీకి చెందిందని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షులు మలుగురి సదయ్య ఖండించారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక డబుల్ బెడ్రూమ్ గానీ, ఒక నూతన రేషన్ కార్డు గానీ ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు సభ బ్యానర్లు చింపి బూతులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలను అమలు పరిచే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు ఇంద్రమ్మ గృహాల లబ్ధిదారుల లిస్టులో పేర్లు రాకుండా మరియు కొత్త రేషన్ కార్డు లిస్టులో పేరు రాకుండా ఎవరూ అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇంద్రమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు నిరంతరం ప్రక్రియ కాబట్టి రాని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు. పురపాలక సంఘం పరిధిలో 14వ వార్డు ఆవాది జమ్మికుంటలో వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో 14వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ భోగం సుగుణ కుమారుడు భోగం వెంకటేష్ ఆ సభలో నిర్వహిస్తున్న బ్యానర్ను చింపి మరి అధికారులను వాళ్ళ విధులను ఆటంకపరిచి నేను బ్యానర్ చింపేసిన ఏడు చెప్పుకోపో అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఈరోజు నిన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కావాల్సిన రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభలో ఒక అవివేకిగా ప్రవర్తించడము అది టీఆర్ఎస్ కార్యకర్తలకి చెందింది. మరి రేషన్ కార్డులలో, మరి ఇందిరమ్మ ఇండ్లలో పేర్లు రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. అర్హులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ గృహాలు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, మరి అర్హులైన రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు గ్రామాల్లో గ్రామ కార్యదర్శికి కానీ, మరి వార్డులు, మరి మున్సిపాలిటీల్లో అయితే మరి మున్సిపాలిటీ కమిషనర్ కానీ, మరి వార్డు అధికారికి కానీ మీరు సంబంధించిన పథకాలపైన మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మళ్ళీ లిస్టులో పేరు రాని వాళ్ళకు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశము, మళ్ళీ వాళ్ళకు కూడా లిస్టులో ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.